కమిటీ ఇచ్చిన డెసిషన్ నుంచి అప్పీల్ ఎక్కడికి ఉంటుందంటే అప్పీల్ హైకోర్టుకే ఉంది. ఒకవేళ స్టేట్ ఎంప్లాయీస్ అనుకోండి, ట్రైబ్యునల్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కనుక ఉంటే ఆ స్టేట్కి కమిటీ నుంచి అప్పీల్ అనేది అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్కే ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ హైకోర్టు పరిధిలోనే ఉంది కాబట్టి కమిటీ నుంచి అప్పీల్ అనేది అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్కి హైకోర్టుకు మాత్రమే ఉంది. అండ్ ఇప్పుడు ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే ఇక్కడ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని హెచ్ఓడికి ఇవ్వాలా? అసలు ఈ కమిటీని ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు? హెచ్ఓడి అంటే ఆ డిపార్ట్మెంట్ యొక్క ఆ ఆఫీస్ యొక్క బాస్ హెచ్ఓడి చేయాలి. ఈ కమిటీ రికమెండేషన్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? హెచ్ఓడి ఇంప్లిమెంట్ చేస్తాడు. కానీ హెచ్ఓడి కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేయటం వరకే తప్పితే నువ్వు ఇది మార్చు, అది మార్చు, మీరు ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని కమిటీకి సలహాలు సూచనలు ఇచ్చే అధికారం హెచ్ఓడికి లేదు. హెచ్ఓడి బాధ్యత ఓన్లీ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఇంప్లిమెంట్ చేయటం. కమిటీకి ఎంత పవర్స్ ఉన్నాయంటే కమిటీ ఇచ్చిన డెసిషన్ ఓన్లీ మీరు స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉంటే స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్లో ఛాలెంజ్ చేయొచ్చు, లేదు అంటే హైకోర్టులో మాత్రమే అప్పీల్ వేసుకోవచ్చు.